బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం అయితే మరోసారి కీలక ముందడుగు వేసింది. మరి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసమైతే 1000 కోట్ల నిధులనైతే ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. మరి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ ఇక సుల్తానియా ఈ మేరకు అయితే నిధులనైతే విడుదల చేశారు. మరి డిప్యూటీ సీఎం అసెంబ్లీలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చారని చెప్పుకోవచ్చు. గతేడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం నెలకైతే 700 కోట్లు విడుదల చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చింది. మరి ఆ ప్రకారంగా మార్చి 2026 వరకు అయితే ప్రతి నెల ఉద్యోగులకు ఇచ్చినటువంటి మాటను అమలు చేసిందని చెప్పుకోవాలి. అయితే ఉద్యోగుల యొక్క ఆర్థిక అవసరాలను, వారు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించినటువంటి డిప్యూటీ సీఎం ఇక మరి ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అయితే ఆ మొత్తాన్ని 1000 కోట్లకు పెంచాలని చెప్పేసి అయితే నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేశారు ఆయన. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అయితే ఇక అత్యంత సానుకూలంగా స్పందించింది. అక్టోబర్ 2025 వరకు పెండింగ్లో ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగుల ఇక జీపీఎఫ్ బకాయిలన్నింటినీ కూడా మరి ఈ నిధులతో అయితే పూర్తిగా క్లియర్ చేశారు. తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసమైతే ఎదురు చూస్తున్నటువంటి వేలాది మంది సీనియర్ సిటిజన్లకు ఇది గొప్ప ఊరటనే చెప్పుకోవచ్చు. ఉద్యోగుల ఆరోగ్య అవసరాలకు సంబంధించి మెడికల్ బిల్లులను ఒక్కరోజు ఆలస్యం చేయకుండా ఇక ప్రాధాన్యత క్రమంలో అయితే ఎప్పటికప్పుడు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం మెడికల్ బిల్లుల చెల్లింపులు అయితే అత్యంత వేగంగా జరుగుతూ ఉన్నాయి. మరి మెడికల్ బిల్లులు ఇక స్కాలర్షిప్లకు మోక్షం, ఉద్యోగాల ఆరోగ్య భద్రత విషయంలో అయితే రాజీ పడకూడదని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. మరి డిప్యూటీ సీఎం చొరవతో అయితే పెద్ద మొత్తంలో అయితే నిధులు విడుదల కావడం పట్ల ఉద్యోగ సంఘాలు అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి.